హలో నమస్తే అండి. నా పేరు చంద్రకళ. ఇది ఎగ్ బాయిలరు. ఎగ్ బాయిలర్లో ఓన్లీ ఎగ్స్ అవే కాకుండా అన్నీ ఉడకబెట్టుకోవచ్చు. నేను శనగలు ఉడకబెట్టాను, చిక్కుడుకాయలు, మట్టికాయలు ఇవన్నీ ఉడకబెట్టాను. బాగా ఉడికేసినాయి. ఈరోజు పప్పు ట్రై చేస్తాము. పప్పు ఉడకబెడదాం. ఉడుకుతుందా లేదా, మునక్కాయలు పప్పు ఈ రెండు ఇది దాంట్లో పెట్టి ఉడకబెట్టాలనుకున్నాను. చూడండి, ఇదిగా పప్పు, కందిపప్పు, పప్పు, పచ్చిమిరపకాయలు, టమోటాలు అవన్నీ పెట్టుకున్నాను. దీనిలో ఒక టీ గ్లాస్ పైన వాటర్ పోసాను. ఇదిగోండి, ఇవి మునక్కాయలు. ఈ మునక్కాయలో కొంచెం ఉప్పు వేసాను. దానిలో ఒక చిన్న టీ కప్పు మైన వాటర్ అయితే సరిపోతుంది. ఒక చిన్న టీ కప్పు మైన వాటర్ పోసుకోండి. దీనిలో కూడా ఒక టీ కప్పు మైన వాటర్ వేసాను, ఒక కప్పు మైన. వెళ్దాం రండి. ఆడ దానిలో ఎగ్ బాయిలర్లో మనము పెట్టి చూస్తాము. ఇదండి, ఈ కప్పుతో వాటర్ తీసుకొని ఈ కప్పుతో ఇట్లా వాటర్ ఈ స్టీల్ దానిలో పోయాలి. తర్వాత ఇది పెట్టుకోవాలి. ఇది కరెక్ట్గా సెట్ చేసుకొని ఒకవేళ మనకి గ్యాస్ అయిపోయింది అనుకోండి ఎమర్జెన్సీగా, అప్పుడు మనము ఇట్లా ట్రై చేసుకోవచ్చు. మనము అంటే కొంచెం చిన్న చిన్నగా కొన్ని బాగా మనకి అయిపోతాయి. యూస్ఫుల్ అవుతుంది ఇది. నాకైతే చాలా యూస్ఫుల్ అయింది. ఎందుకంటే చిన్న చిన్నవి అవి పెట్టి అది త్వరగా అయ్యేదానికి ఒక పక్క స్టవ్ పైన అన్నం అవి పెట్టుకొని వేరేటి ఏమన్నా చేసుకున్నా ఇవి గబక్కన ఉడికేసేదానికి. ఇది సెకండ్ది. మళ్ళా మునక్కాయలు కూడా తీసుకొని వచ్చాను, పెట్టాను. ఉడుకుతుందో లేదో మొత్తం ఇది 15 మినిట్స్ టైం పడుతుందండి. 15 మినిట్స్ టైం పడుతుంది దీనికి పెట్టి మనము. ఓకే, సెట్ చేశానండి నేను. ఇప్పుడు ఆన్ చేస్తాము. ఇదండి, ఆన్ అయ్యింది. చూస్తాం ఇది ఎంతవరకు మనకి ఇది చేస్తుందో లేదో చూడాలా. చూసి చెప్తానండి మీకు. ఇది అయిపోయినాక మీకు చూపిస్తాను మళ్ళీ. ఒక చిన్న చేంజ్ అండి. ఇప్పుడు ఇది పెట్టి మళ్ళీ దీనిపైన ఈ మునక్కాయలు పెట్టి మళ్ళీ ఇది పెట్టడం వల్ల ఇది కొంచెం గ్యాప్ వచ్చిందా, ఇక్కడ గ్యాప్ లాగా. అప్పుడు ఆవిరంతా పోతుంది. అప్పుడు ఉడుకుతుందో లేదో అని పెద్ద డౌట్ వచ్చేసింది నాకు. అందుకని నేనేం చేశానంటే నేను మళ్ళా ఇది దీనిపైన ఇంకోటి ఇది తీసి పక్కన పెట్టేసి దీనిపైన ఈ గిన్నె పైననే ఇది పెట్టాను. మళ్ళీ ఇంకొక గిన్నె పెట్టి ఇది మూత పెట్టేశాను అన్నమాట. ఇప్పుడు గ్యాప్ లేదు. ఇప్పుడు గ్యాప్ అనేది లేదనమాట. బాగుంది. ఇప్పుడు బాగా సెట్ అయింది. ఇది గ్యాప్ అనేది లేకోకుండా చూడండి. ఇప్పుడు గ్యాప్ అనేది లేదు, బాగా పట్టుకుంది టైట్గా. ఇటు సైడ్ కూడా పట్టుకుంది. ఇది ఒకవేళ గ్యాస్ అయిపోతే ఒక చిన్న టైర్ మనకి ఒక యూజ్ అవుతుందా మనకి ఆ టయానికి గబక్కన అని, కాబట్టి ట్రై చేస్తున్నాను. ఓకే, ఆన్ అయ్యింది. చూస్తాం. దీనికి 15 మినిట్స్ పడుతుంది కాబట్టి
చూడండి చూడండి, ఇది ఇది ఆన్లో ఉంది. బాగా ఏందో ఉడుకుతున్నట్లున్నాయి అన్నీ. బాగా ఆవిరి వచ్చేస్తుంది దీనిలో. బాగా ఉడుకుతూ ఉంటేనే బాగా ఆవిరి వస్తుంది. అన్నీ బాగా ఉడికాయండి దీనిలో. ఒకవేళ అర్జెంట్ ఎమర్జెన్సీ ఒకవేళ మనకి గ్యాస్ అయిపోతే దీనిపైన మనం పెట్టుకొని చేసుకోవచ్చు. ఇది ఊరికే ట్రై చేస్తున్నాను నేను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.